నమస్కారం. తాడేపల్లిగూడ నియోజకవర్గం పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామ పంచాయతీని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో రైతులకు పంపిణీ చేయవలసిన పట్టాదారు పాస్ పుస్తకాలలో ఉన్న వివరాలను స్వయంగా పరిశీలించారు. రికార్డుల్లోని భూమి వివరాలు, రీసర్వే డేటా, ఆధార్ సీడింగ్, పంటల నమోదు, వారసత్వ మార్పులు వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి తేడాలు లేకుండా ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిగూడ ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ బి సీతారత్నం, మండల సర్వే అధికారి దీప్తి లాస్యా, విఆర్ఓ లవ్ కుమార్, విఆర్ఏ సాయిరాం రైతులు పాల్గొన్నారు. అంటే మ్యాక్సిమం ఇప్పుంటే ఒక వన్ వీక్ ఉందనుకోండి. 1 వీక్లో మీరు నోటీసులు ఇచ్చి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం రాజమహేంద్రవరంలో ఐసీడీఎస్ న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. బాలికలను రక్షిస్తూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే ఆర్థికంగా నిలబడగలుగుతారని అన్నారు. అలాగే మహిళలపై అత్యాచారం చేసేవారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ టి శ్రీదేవి పాల్గొన్నారు. అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ అయ్యి ఇన్ అడ్వాన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ర్యాలీ చేసుకుంటున్నాము. మన ఉమెన్కి సంబంధించిన రైట్స్ గురించి, వాటి గురించి కూడా మనం ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ వీక్ అంతా కూడా లేడీస్ వర్క్ చేస్తున్నారు అంటే అటు హౌస్ కూడా చూసుకుంటూ, అటు హోమ్ చూసుకుంటూ, ఇటు వర్క్ కూడా చూసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క లేడీస్ కూడా. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు డబల్ వర్క్ చేస్తున్నట్టు, అటు అంటే ఎక్కడ కూడా అటు ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు, అలాగనే ఆఫీస్లో కూడా మనకి ఎటువంటి ఇవి కూడా ఇబ్బంది కూడా ఉండకూడదు. అటు ఇటు కూడా రెండు రకాలుగా మనం వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మనం ఎంత ముందుకు వెళ్తున్నా లేడీస్ మన ప్రెసిడెంట్ గారు కానివ్వచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానివ్వచ్చు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా జడ్జి గారు, మేమందరం లేడీస్ ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా లేడీస్ మీద అఘాయిత్యాలు అలాగే జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పుకోవాలి. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో అబ్బాయిలకు కూడా చెప్పుకుంటూ ఉంటే కొంతవరకు మన అఘాయిత్యాలకి మనం తగ్గించగలం. మనకి ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాము. అందరికీ కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై అమలాపురం కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమీక్షించారు. ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు బాటలు వేస్తున్నామన్నారు. మహిళల భద్రత, విద్య, ఆరోగ్యానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రేరణ కలిగించేలా అనుభవజ్ఞుల ప్రసంగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధి పథకాల ద్వారా విజయాలు సాధించిన మహిళా వ్యవస్థాపకులను ప్రశంసా పత్రాలతో సత్కరించాలని ఆదేశించారు. బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి లోన్స్, ఉన్నతి, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అలాగే బ్యాంక్ లింకేజ్ లక్ష్యాల పురోగతిని సమీక్షిస్తూ లఖపతి దీదీ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 7న మహిళా పోలీసులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, కొత్తపేట రామచంద్రపురం ఆర్డీఓలు, ఐసీడీఎస్ పీడీ కె నాగమణి, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన 80 సంవత్సరాల వయసు గల చవటపల్లి సత్యనారాయణ అనే విశ్రాంత ఉపాధ్యాయులు మోసగాళ్ల బారిన పడి నగదు కోల్పోయారు. బ్యాంకులో నుంచి 20,000 పెన్షన్ సొమ్ము తీసుకుని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను వెంబడించారు. ఇంటి వద్దకు చేరుకున్న సమయంలో వారిలో ఒకరు ద్విచక్ర వాహనం నుంచి పడిపోయినట్లు నటిస్తూ సాయం కోరాడు. వృద్ధుడు సహాయం చేసేందుకు వెళ్లిన సమయంలో మరో వ్యక్తి ఆయన జేబులోని నగదును చాకచక్యంగా అపహరించి ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లఘు చిత్రాల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్న రాజోలుకు చెందిన బుడితి కోటేశ్వరరావు మరో సత్కారాన్ని అందుకున్నారు. ఆయన రచించిన ఓటుకి నోటు నీదేం కులన్రా లఘు చిత్రానికి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్లోబల్ ఇండీ ఫిలిమ్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దాసరథి థియేటర్లు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో దీనిని ఎంపిక చేసినట్లు కోటేశ్వరరావు తెలిపారు. దేశ విదేశాల నుంచి సుమారు 600కు పైగా చిత్రాలు పోటీలో పాల్గొనగా అందులో 34 లఘు చిత్రాలను తుది ఎంపిక చేశారని, దీనిలో తాను రచించిన లఘు చిత్రం ఉండడం ఆనందంగా ఉందన్నారు. సామాజిక సందేశంతో రూపొందించిన చిత్రాన్ని ప్రేక్షకుల ముందు ప్రదర్శించగా అందరినీ ఆలోచింపచేసిందని చెప్పారు. ఎన్నికల సమయంలో డబ్బు కోసం ఓటు వేయడం, కుల వివక్ష వంటి అంశాలపై స్పష్టమైన సందేశం ఇచ్చినందుకు ప్రేక్షకులను తనను అభినందించినట్లు వివరించారు. ఏలూరు జిల్లా వార్తలు. భారతీయ జనతా కిసాన్ మోర్చాని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఈ శాఖ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆయన ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులు, రైతు కూలీల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అలాగే యువత వ్యవసాయం వైపు వచ్చేలా అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. నిర్లక్ష్యం చేయటం వల్ల చాలా ప్రాజెక్టుల్లో ఇవాళ నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి మొన్న బడ్జెట్లో కూడా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అతి త్వరగానే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన దృష్టిలో లేని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రైతాంగ సమస్యలు ఏ రకంగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూసుకొని అదన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరగతిగా, ఎందుకంటే రైతులు, రైతు కూలీలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్థించున్నారు. అందుకని వారికి మెరుగైన జీవితం ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు కొదవైపోయారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బి నిర్మల కిషోర్, చౌటుపల్లి విక్రమ్ కిషోర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్చేందుకు దోహదపడనున్న అనకాపల్లి జిల్లా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ భీమవరంలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. తణుకు నియోజకవర్గంలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి.
శిథిలావస్థకు చేరిన తణుకు గోస్తని పెద్ద వంతెనను పునర్నిర్మించాలి. శాసనమండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పోలియో నిర్మూలనే రోటరీ ఇంటర్నేషనల్ లక్ష్యం. తణుకులో విద్యార్థులకు వివరించిన రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించిన పట్టాదారు పాస్ పుస్తకాలు. మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. నారీమణులకు రాజమండ్రిలో హితవు పలికిన న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీలక్ష్మి. ఈ నెల 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలపై అమలాపురంలో సమీక్షించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. భారతీయ జనతా కిసాన్ మోర్చాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న జాతీయ కమిటీ ఏలూరులో వివరించిన రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.